ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు, పూజలు, స్విచ్ బోర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్, బీజ మంత్రాలు, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు చాలా శక్తివంతమైన రోజు. ఎంత శక్తివంతమైన రోజు అంటే, మనం విశ్వాన్ని ఏదైతే కోరుకుంటామో అది మనకు తీర్చిపెట్టగల ఒక గొప్ప రోజండి. ఏంటి ఆ రోజు అంటే, ఈరోజు 12/12 ఒక ఏంజల్ నెంబర్ యొక్క శక్తివంతమైన రోజు. అంటే ఈ నెల 12, అలాగే ఈ రోజు 12 చాలా అదృష్టమైనటువంటి ఒక రోజు అన్నమాట. నెల కానీ, తేదీ కానీ, అలాగే సంవత్సరం కానీ ఏదైనా మనకు 12/12 అనేటివి కలిసి వస్తే కనుక ఆ రోజు మనం కోరుకునే కోరికలన్నీ కూడా విశ్వం మన వద్దకు చేర్చేటువంటి ఒక గొప్ప రోజు అన్నమాట. ఇలాంటి రోజున మనం ఏదైనా కోరుకొని ఆశించి ఆ భగవంతుణ్ణి మనం కోరితే గనక పంచభూతాలు అలాగే విశ్వం కూడా మన కోరికను మనకు చేయడానికి, మనకు నెరవేర్చడానికి చాలా సహాయపడుతుంది. 12/12 అంటే ఈ నెల 12, 1 + 2 కలిపితే 3, అలాగే ఈరోజు డేట్ కూడా 12, 1 + 2 కలిపితే 3 అవుతుంది. ఈ 3 అంటే త్రిమూర్తుల సాక్షిగా ఆ విశ్వం మనకు మన కోరికను, మన విష్ని మనకు అందించడానికి, చేర్చడానికి, తీర్చడానికి చాలా చాలా సహాయపడుతుందండి. అలాంటి ఈ రోజున మీరు ఏదైతే మనసులో అనుకొని ఆ భగవంతుణ్ణి, విశ్వాన్ని అడుగుతారో ఈరోజు తప్పకుండా మీకు జరిగే తీరుతుంది. ఆ 999 కావచ్చు, 888 కావచ్చు, 777 కావచ్చు, 111 కావచ్చు, 222 కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనకు ఆ తేదీకి, ఆ నెలకి, అలాగే ఆ సంవత్సరానికి కలిసి వచ్చేటువంటి ఒక ఏంజల్స్ నెంబర్స్ అన్నమాట. ఇలాంటి ఏంజల్స్ నెంబర్స్, ఈ ఏంజల్స్ అనేటివి మనకు మన కోరికను తీర్చడానికి, మన విష్ను మనకు నెరవేర్చడానికి చాలా సహాయపడుతుంది. అది డబ్బు పరంగా అవ్వచ్చు, మీరు కోరుకునే కోరిక అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఈ ఏంజల్స్ అందరూ కూడా మనకు దేవతలు లాంటి వారేనండి. మనకు దేవతలు ఎలాగైతే మన కోరికలు తీరుస్తారో ఈ ఏంజల్స్ కూడా మనకు అలాగే తీరుస్తుంది. కాబట్టి ఈరోజు రాత్రి 12 గంటల లోపు ఇప్పుడు చెప్పిన విధంగా మనం అనుకుంటే గనక 12 సార్లు మనం అనుకున్న కోరిక అనేది 3 గంటల్లో కూడా మీకు తీరచ్చు. ఇంకా పెద్ద కోరిక అయితే కనుక 3 రోజుల్లో కూడా మీకు తీరిపోవచ్చు. అది ఎలా అనుకోవాలి, ఏ విధంగా అనుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మీకు పూర్తిగా షేర్ చేయబోతున్నానండి. తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా వినండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే, ఈరోజు రాత్రి 12 గంటల లోపు మీరు ఏ విధంగా అనుకోవాలి అంటే, మీరు అనుకున్నటువంటి ఏదైనా కోరిక కావచ్చు, మీ డబ్బు విషయం కావచ్చు, ఉద్యోగం విషయం కావచ్చు, మీ అమ్మాయి పెళ్ళి కావచ్చు, ఎనీవేర్ మీకు లోన్ కావాలన్నా కానీ, ఏదైనా ఒక తీరని కోరిక అనేది మీ మనసులో ఉండిపోయి ఇప్పటికి కూడా తీరలేదు, ఇక ఇది అనుకుంటే కూడా ఏం తీరుతుందిలే అనే ఆలోచన అయితే మీ మనసులోకి రానివ్వద్దండి. ఏదైనా కూడా మనం నమ్మకంతో ప్రయత్నిస్తే కనుక అది తప్పకుండా నెరవేరుతుంది. అదే నమ్మకాన్ని మనం ఆ విశ్వంపై ఉంచి, నమ్మకంతో ఇప్పుడు మనం అనుకోబోయే కోరికను, మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ కోరిక అనేది ఫస్ట్ మీరు మీ అరచేతిలో ఉన్నటువంటి ఎడమ చేతిలో బొటన వేలికి కింద భాగంలో అరచేతికి ఇటువైపుగా 12/12 అనే ఏంజల్ నెంబర్ అనేది వేసుకోండి. ఇప్పుడు స్క్రీన్ మీద చూపించిన విధంగా అరచేతిలో మీరు 12/12 అంటే అక్కడ మనకు శుక్ర భగవానుడు నివసించే స్థలం అన్నమాట. ఆ స్థలంలో మనం ఈ 12/12 అనే ఏంజల్ నెంబర్ని వేసుకొని మనం విశ్వానికి మనం ఏదైనా ఒక విష్ జరగాలి అంటే అది మనం పాజిటివ్గా చెప్పుకోవాలి అండి. అది ఏ విధంగా చెప్పుకోవాలి అంటే, 12/12 అనే నెంబర్ అరచేతిలో వేసుకొని దాన్ని అలా చూస్తూ మీరు విశ్వానికి ఏం చెప్పాలి అంటే, నేను అనుకున్న కోరిక అనేది నాకు జరిగింది, నాకు నెరవేరింది,
నీకు ధన్యవాదాలు అని చెప్పి విశ్వానికి ఇలా 12 సార్లు మీరు చెప్పుకుంటూ ఉండాలి. ఏంటి అంటే ఏదైనా మీకు ₹1,00,000 అవసరమైందనుకోండి, ఆ ₹1,00,000 అనేది మీకు ఆ సమయానికి అందినప్పుడు మనం విశ్వానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకు అంటే మనకు ఏ విధంగా అయినా సరే మనం అనుకున్న డబ్బు అనేది మనకు అనుకున్న సమయానికి మనకు చేరింది అంటే ఆ విశ్వానికి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఆ విధంగా మీరు ఏదైనా సరే ఒక ఉద్యోగంలో కానీ మీకు ఏదైనా మంచి ఇంక్రిమెంట్లు వచ్చినా కూడా, లేదంటే ఒక బ్యాంక్ లోన్లు మీకు శాంక్షన్ అయినా కానీ, లేదు అంటే మీకు ఎగ్జామ్స్లో మంచి మార్కులు వచ్చినా సరే ఫస్ట్ మనం ఆ విశ్వానికి ధన్యవాదాలు చెప్పుకోవాలన్నమాట. కాబట్టి అలా వచ్చినప్పుడు కూడా నాకు మంచి మార్కులు వచ్చాయి, థ్యాంక్స్ విశ్వం, అలాగే థ్యాంక్స్ యూనివర్స్ అని చెప్పి మనం ఆ యూనివర్స్కి కానీ, విశ్వానికి కానీ, ప్రపంచానికి కానీ, పంచభూతాలకు కానీ మనం థ్యాంక్స్ అనేది చెప్పుకోవాలండి. ఆ ధన్యవాదాలు మనం చెప్పుకున్నప్పుడు మన విష్ తీరినప్పుడు మనకు ఎంత ఆనందం అయితే కలుగుతుందో, మనం ధన్యవాదాలు చెప్పినప్పుడు ఆ విశ్వానికి కూడా అంతే ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రాత్రి మీరు 12 గంటల లోపు ఏ సమయంలోనైనా సరే అరచేతిలో అలా 12 అనే నంబరు, ఏంజల్ నెంబర్ వేసుకొని, మేము అనుకున్నది మాకు జరిగింది, మేము ఆనందంగా ఉన్నాము, మేము అనుకున్నది మాకు జరిగింది, మేము ఆనందంగా ఉన్నాము, మేము అనుకున్నది మాకు నెరవేరింది, మా దగ్గరకు చేరింది, మేము ఆనందంగా ఉన్నాము, థ్యాంక్స్ యూనివర్స్, ధన్యవాదాలు విశ్వం అని చెప్పి ఆ మాటని, పాజిటివ్ అయిన మాటని మీరు చెప్పుకోవాలన్నమాట. అది మీరు జరగాలి అనుకుంటున్న కోరికైనా సరే జరగక ముందే ఈ విధంగా మీరు పాజిటివ్గా విశ్వానికి ధన్యవాదాలు చెప్పినప్పుడు ఖచ్చితంగా అది మీకు నెరవేరే తీరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు 12 గంటల లోపు ఈ 12 ఏంజల్ నెంబర్ సందర్భంగా ఈరోజు శక్తివంతమైన రోజు కాబట్టి విశ్వానికి మీరు ఏ విషయం అయితే జరగాలి అనుకుంటున్నారో అది మాకు జరిగింది అని చెప్పి పాజిటివ్గా 12 సార్లు అనేది విశ్వానికి చెప్పుకోండి. ఖచ్చితంగా మీకు 3 గంటల్లో కూడా నెరవేరచ్చు. అదేవిధంగా మీకు పెద్ద కోరిక అయితే కనుక 3 రోజుల్లో కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇలాంటి ఒక శక్తివంతమైన రోజుని ఎవరూ మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరూ యూస్ చేసుకొని ఈ ఏంజల్స్ నెంబర్స్ని ఉపయోగించి మనం ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా ఏంజల్స్, ప్రపంచ శక్తి, ఆ విశ్వం కూడా మనకు సహాయం చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. రాత్రి 12 గంటల లోపు ఇలా చేస్తే మీరు ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాన్ని చూస్తారు. అది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.